మీరు చెప్పండి. ఖమ్మం అంటే కమ్యూనిస్టులు, కాంగ్రెస్ అడ్డా అని చెప్తారు. ఇక్కడ అసలు బీజేపీకి పెద్ద స్థానం లేదు అని గత ఎన్నికలు కూడా ప్రూవ్ చేశాయి. అలాంటి టైంలో ఒక్కసారిగా బీజేపీ 400 స్థానాల్లో ఖమ్మం పార్లమెంట్ ఒకటి ఉంటుంది అని అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నారు? మేడం, ఖమ్మంలో అధికారంలో లేకపోయినా కానీ భారతీయ జనతా పార్టీ అనేది మనకు గ్రీన్ఫీల్డ్ హైవే, నేషనల్ హైవేలు, సూర్యాపేట టు రాజమండ్రి నేషనల్ హైవే, నాగపూర్ టు అమరావతి నేషనల్ హైవే, దాదాపు 36,000 కోట్ల రూపాయలు మనకు ఇక్కడ ప్రభుత్వం అధికారంలో లేకపోయినా కానీ నరేంద్ర మోడీ గారు మన ఖమ్మం పట్ల ఉన్న ఆప్యాయత, అనురాగ ప్రేమాల వల్ల 36,000 కోట్ల రూపాయలు మనకు ప్రకటించడం జరిగింది. కంపల్సరీ నరేంద్ర మోడీ గారికి అందరు కానీ ఓటేద్దామనేది చాలా నిష్ఠితులైపోయి, ఆల్రెడీ ఆకర్షితులైపోయి ముందుకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు ఖమ్మం ప్రజలు. మీరు వెళ్తున్నప్పుడు ఎక్కడైనా వ్యతిరేకత చూసారా? మేము వెళ్తున్నప్పుడు ఎక్కడ కానీ వ్యతిరేకత అయితే ఏం లేదు మేడం. కంపల్సరీగా నిరుద్యోగ యువత కానీ కంపల్సరీ ఈసారి మాకు రాష్ట్ర ప్రభుత్వాలు గత 2 పీరియడ్లో రాష్ట్ర ప్రభుత్వాలు కానీ నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తా అన్న దాన్ని కానీ ఒట్టిమూటలు చేశాయి. కంపల్సరీ నరేంద్ర మోడీ గారిని గెలిపించుకుంటే ఇక్కడ పరిశ్రమలు నరేంద్ర మోడీ గారి తరపున తాండ్ర వినోద్రావు గారిని ఖమ్మంలో గెలిపించుకుంటే పరిశ్రమలు ఏర్పాటు అయితే నిరుద్యోగులకు అవకాశాలు దొరుకుతాయి అన్న ఉద్దేశంతో అందరు కానీ భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇద్దామనేది అనుకుంటున్నారు మేడం. మీరు చెప్పండి. రిజర్వేషన్లను రద్దు చేస్తామని అమిత్ షా మాట్లాడిన మాటలని మీరు లోకల్గా వెళ్తున్నప్పుడు జనం నమ్ముతున్నట్టు అనిపించిందా? రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పేసి అమిత్ షా గారు ఏనాడు కూడా అనలేదు. భారతీయ జనతా పార్టీ కానివ్వండి, మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారిని కానివ్వండి, నేను బతికున్నంతకాలం రిజర్వేషన్లు కొనసాగుతాయి. పేదలు, బడుగు, బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నత స్థితికి చేరి ఈ సమాజంలో ఆర్థికంగా బలపడేంత వరకు కూడా ఈ రిజర్వేషన్లు ఉంటాయని చెప్పేసి ఘంటాపథంగా చెప్పినటువంటి మన ప్రీతమ ప్రధాని, అదేవిధంగా అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యలను ఏవైతే ఉన్నాయో దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ వాళ్ళకి ప్రచారం చేసుకోవడానికి ఎలాంటి ఆయుధం లేక, వాళ్ళు చేసినటువంటి పనులు ఏమీ లేవు చెప్పుకోవడానికి. ఇవాళ 60 సంవత్సరాలుగా చేసినటువంటి ఏదైతే మరి వ్యతిరేక పనులు ఉన్నాయో, అవినీతి ఆరోపణలు ఉన్నాయో వాటిని కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ ఫేక్ వీడియోలు తయారు చేసి మరి భారతీయ జనతా పార్టీ ఈ విధంగా అంటుందని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. అది చాలా దురదృష్టకరమైన విషయం. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లకు మద్దతు ఇస్తుంది. భారతీయ జనతా పార్టీలో తెలంగాణకు సంబంధించి ఎస్పెషల్లీ ఈరోజు అంత ప్రాబల్యం లేదు. బీఆర్ఎస్ బీజేపీతో కలిసిపోయింది. ఎందుకంటే కవితను రిలీజ్ చేయాలి కాబట్టి అనేది ఈ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి ప్రధాన అస్త్రంగా ఎంచుకున్నాడు. దానికి ఏం చెప్తారు? అది చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఆమె కవిత ఏదైతే లిక్కర్ స్కామ్లో ఉందో దానికి ఈడీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంటు వాళ్ళు ఏ విధంగా అయితే శిక్షించాలో ఆ విధమైన శిక్షణ ఉంటుంది. భారతీయ జనతా పార్టీ అలాంటి జోక్యం ఉండదు. ఆమెను విడిపించడంలో కానీ, ఆమెను అరెస్ట్ చేయడంలో కానీ భారతీయ జనతా పార్టీ జోక్యం అలా ఏమి ఉండదు. అదేవిధంగా తెలంగాణలో ఇవాళ భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు కూడా అభివృద్ధి చెందుతుంది. దానికి కారణం మన ప్రీతమ ప్రధాని ముఖ్యంగా ఏదైతే గ్రామాలు ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టారు. ఈరోజు మీరు ఏ పంచాయతీ ప్రెసిడెంట్ దగ్గరికి అడిగినా కూడా చెప్తారు. రోడ్లు ఎవరు వేసారని అడగండి, వీధి లైట్లు ఎవరు వేసారని అడగండి, మరి రైతు వేదికలు ఎవరు కట్టారని అడగండి, శ్మశాన వాటికి ఎవరు వేసారని అడగండి. ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి ఈరోజు గ్రామాలను అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది అనేటటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయడానికి ఇలా పంచాయతీకి నిధులు కేటాయించినటువంటి ఏకైక ప్రధాని మన ప్రీతం ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు. ఇది ప్రజలందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఈ దేశాన్ని రక్షించాలన్నా, మరి ఈ దేశం యొక్క అభివృద్ధి జరగాలన్నా, ఇవాళ ప్రపంచంలోనే మరి 3వ ఆర్థిక వ్యవస్థగా దూసుకుపోతున్నటువంటి భారతదేశాన్ని ఇంకా అగ్రస్థానంలో నిలబెట్టాలన్నా కూడా అక్కడ గల్లీలో ఎవరున్నా కూడా ఢిల్లీలో ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ ఉండాలని చెప్పేసి ఇలా ప్రజలు భావిస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగానే మేము ఇవాళ ప్రచారంలో పోతే ప్రతి ఇంట్లో కూడా ముస్లింలు, క్రిస్టియన్లు కూడా ఇవాళ ఏదైతే వాళ్ళు కాంగ్రెస్ చేసినటువంటి దుష్ప్రచారం ఉందో దాని నుంచి బయటపడి ఇవాళ త్రిపుల్ తలాక్ని రద్దు చేసినందుకు కానివ్వండి, అనేక విషయాల్లో ఇలా ప్రజలందరూ కూడా మాకు మంచి మద్దతు తెలుపుతున్నారు, మాకు స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఈ ఖమ్మం జిల్లాలో మరి ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు మరి అనూహ్యంగా వినోద్రావు గారికి మద్దతు రోజు రోజుకు పెరుగుతూ ఉంది. మేము ఈరోజు ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలవబోతూ ఉంది ఖమ్మంలో. మరి ఏదైతే మోడీ గారు మరి భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా 400 సీట్లను గెలవబోతూ ఉందో దాంట్లో కూడా మన ఖమ్మం కూడా ఉంటుందని చెప్పేసి మేము ఘంటాపథంగా చెప్పగలుగుతా ఉన్నాం.